విద్యుత్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి. ఆర్టీసీ విలువైన సైట్లు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళే ప్రయాణికులకు ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు. తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీని వాయిదా వేసుకోవాలి. ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేస్తే మాకు పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి కాదు. నా పేరు వై శ్రీనివాసరావు, ఏపీ పీటీడీ ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్, ఏపీఎస్ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విజయవాడ జోన్ 2 సంబంధించినటువంటి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఈ జోన్కు సంబంధించినటువంటి అన్ని డిపోలు, నాన్ ఆపరేషన్ సంబంధించి డిపో, గ్యారేజ్, జిల్లా, జోన్, రాష్ట్ర నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. ఇందులో జేఏసీకి సంబంధించినటువంటి సంఘాల నాయకులందరూ కూడా, అధ్యక్ష కార్యదర్శులతో పాటు కీలకమైన నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరవ్వడం. ఇందులో ప్రధానంగా మరి ఈ మధ్యకాలంలో పత్రికల్లో, మీడియాలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టాలనేది ఏదైతే వాళ్ళ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర రావడం, మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఇవాళ కొన్ని బస్సులు 750 బస్సుల దాకా టెండర్లు వేసి ఫైనలైజ్ చేసేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, దానికి సంబంధించి ఉద్యోగ సంఘాలుగా అందులో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేయడం. ప్రధానంగా ఇవాళ ఏదైతే విద్యుత్ బస్సులు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తుందో అందులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవాళ 9 మీటర్స్ 12 మీటర్స్ బస్సులు ఏవైతే ఉన్నాయో అవి 25 సీటింగ్ 35 సీటింగ్తో ఉన్నటువంటి బస్సులు ఏవైతే ఉన్నాయో దాదాపు పల్లి వెలుగు 59 సీటింగ్లో ఉన్న బస్సులతోనే ఇవాళ నడుపుతుంటే స్త్రీశక్తి అమలు చేసిన తర్వాత దాదాపు 80-100 మంది ప్యాసింజర్లు ప్రయాణించేటువంటి పరిస్థితుల్లో ఇవాళ 25 సీటింగ్ 35 సీటింగ్లో ఉన్నటువంటి బస్సుల్లో ప్రయాణికులకి ఇప్పుడున్న బస్సుల కన్నా దాదాపు 3 వంతుల బస్సులు తీసుకుంటే కానీ నడవనటువంటి పరిస్థితి ఏదైతే ఇవాళ ఇబ్బంది కలుగుతుందో అది ప్రభుత్వం ఆలోచించాల్సిన పరిస్థితి ఉందనేది ఈ సందర్భంగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మీరు విజ్ఞప్తి చేసేది దాదాపు ఏపీఎస్ఆర్టీసీలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో అత్యధిక బస్సులు కలిగినటువంటి రవాణా వ్యవస్థ ఈ దేశంలోనే ఏదైనా ఉందంటే ఏపీఎస్ఆర్టీసీ. ఇవాళ ఏదైతే పినాకిల్ అనే సంస్థకి ఇవ్వడం ద్వారా ఇవాళ బస్సులు కాంట్రాక్ట్ అయిపోతే, ప్రైవేటైజ్ అయితే అందులో ఒక కండక్టర్ అనే పదం తప్ప మిగతాది ఎక్కడా లేనటువంటి పరిస్థితుల్లో అన్ని బస్సులు కూడా ఇవాళ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ప్రైవేట్ ద్వారా నిర్వహిస్తే ఏపీఎస్ఆర్టీసీ అనే పదమే లేకున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కార్మిక వర్గంగా తీవ్ర ఆందోళన వెలువచ్చడం జరుగుతుంది. ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది స్త్రీ శక్తి ద్వారా ఎంతైతే ఇవాళ ప్రేరేపకేతలు ప్రభుత్వానికి వచ్చిందో ఇవాళ దాదాపు బస్సుల సాలక దాదాపు 40 లక్షలు ఉన్నటువంటి ప్రయాణికుల గతంలో ఇవాళ 50 లక్షలు చేరి అయినప్పటికీ అదే బస్సులతో తిరగటం వల్ల ప్రయాణికులు ఎంత ఇబ్బంది పడుతున్నారనేది మీ అందరూ తెలిసింది. ఇవాళ మేము విజ్ఞప్తి చేసేది ఏదైతే ప్రైవేట్ బస్సులు విద్యుత్ బస్సులు ఏదైతే ఉన్నాయో ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలి. ఇవాళ ప్రైవేటు ఓనరు నష్టాలకు ఎవరు బస్సులు తీసుకోరు. ఇవాళ వాళ్ళు ఏదైతే లోన్ తీసుకుంటారో అదేవిధంగా ప్రభుత్వ గ్యారంటీతో విద్యుత్ బస్సులు కూడా ఇవాళ ప్రభుత్వ గ్యారంటీతో ఏపీఎస్ఆర్టీసీ కొనాలి. సిబ్బంది అంతా కూడా ఏపీఎస్ఆర్టీసీ నిర్వహించాలి. వాటికైతే వ్యతిరేకం కాదు, కానీ ప్రైవేట్ దానికే వ్యతిరేకం ఏదైతే మేము తెలియపరుస్తున్నామో అందులో ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీల సైట్లు ఏదైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే పరిస్థితి, విద్యాధరపురం సైట్ ఏదైతే పక్కన ఖాళీ సైట్ ఉందా ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ డిపో తీసేయడం, నెల్లూరు ఖాళీ సైట్ ఉన్న డిపో తీసేయడం, అలా విధంగా గుంటూరు 2 ఖాళీ అయిన డిపో తీసేయడం, అలిపుల్ల సైట్ ఉన్న డిపో తీసేయడం, ఇలాంటి వాటి వల్ల ఆర్టీసీ విలువైన సైట్లు కూడా ఇవాళ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలోకి వెళ్ళేటువంటి ఏదైతే పరిస్థితులు ఉన్నాయో వాటిని తక్షణం ప్రభుత్వం ఆపాలి. ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థ ఇది. దశాబ్దాల తరబడి సామాన్య ప్రజలకు మనసులో ఉన్నటువంటి ఏపీఎస్ఆర్టీసీ ఇవాళ విద్యుత్ బస్సుల పేరుతో ఇవాళ బయట వ్యక్తులు ఏదైతే వెళ్లే పరిణామాలు ఉన్నాయో వాటిని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని తక్షణం ఆ విధానాన్ని ఆపి ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేయాలనేది ప్రధానమైన డిమాండ్. అందులో భాగంగా ఏదైతే దశాబ్దాల తరబడి రిక్రూట్మెంట్ ఏదైతే లేదో రిక్రూట్మెంట్ చేసి ఖాళీలు భర్తీ చేయాలనేది, కొత్త బస్సులు కొనుగోలు చేయడం, ఇవాళ డిఏ కానీ ఇవాళ పే స్కేల్ కానీ ఇవాళ అదేవిధంగా లీవ్ ఎన్కాష్మెంట్, ఇవాళ టెర్మినల్ ఎంకాష్మెంట్తో పాటు సెటిల్మెంట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడా తక్షణం చెల్లించే విధంగా ఇవాళ ముందుకు రావాలని, ఆర్టీసీ సమస్యలు పరిష్కారంతో ప్రభుత్వం ముందుకు రావాలని ఆ దిశలోనే అన్ని జోన్స్ మీటింగ్తో పాటు రేపు 23-24 రాష్ట్ర వ్యాప్త అన్ని డిపోస్లో కూడా ఎర్ర బ్యాడ్జీలు ధరించి గేట్ మీటింగ్లు ధర్నాల ద్వారా మా నిరసన ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ 28వ తారీఖున
మళ్ళీ జేఏసీ సమావేశమయ్యి ఫర్దర్ ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాల మేరకు ఫర్దర్ ఉద్యమ ప్రక్రియను ఇవాళ తెలియపరచాలని నిర్ణయం తీసుకుంటాకి ఫర్దర్ జేఏసీ సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి ఏదైతే ఈ విద్యుత్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ ద్వారా కొనే విధంగా ముందుకు రావాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. సెలవు తీసుకుంటాను. జీవి నర్సయ్య, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ కో కన్వీనర్. ఇవాళ ఆర్టీసీలో ప్రైవేటు వారితో విద్యుత్ బస్సులు ప్రవేశపెట్టడాన్ని, అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు తర్వాత ఈ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగస్తుల ఉత్పన్నమైన సమస్యల పరిష్కారం కోసం చర్చించడానికి, ఆ సమస్యల పరిష్కారం కోసం అటు యాజమాన్యం కానీ ప్రభుత్వం వద్దకు మా యొక్క సమస్యలు వాళ్ళ దృష్టికి వెళ్ళేదానికోసం ఇవాళ జేఏసీగా ఏర్పాటై ఈ రాష్ట్రంలో 5 ప్రాంతాలలో 5 సదస్సులను ఏర్పాటు చేసి ఉద్యోగస్తులను సన్నద్ధం చేసి భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయం తీసుకునే దానిలో భాగంగా ఇవాళ విజయవాడ జోన్కు సంబంధించిన ఈ సదస్సును ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో జేఏసీ భాగస్వాములైన ఆర్టీసీ సంఘాలన్నీ కూడా పాల్గొనడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటు వారి ద్వారా ప్రవేశపెడతామంటున్న ఈ ఎలక్ట్రికల్ బస్సుల విషయంలో అయితే ఆర్టీసీ కార్మిక ఉద్యోగ సంఘాలుగా ఉద్యోగులుగా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. దీనికి కారణం ఒకటే, ఇవాళ తెలంగాణలో 1000 కోట్లతో అక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేసిన ఓనర్కి లాభాలు వస్తున్న సందర్భంలో ఆర్టీసీని స్వయంగా ఈ ఎలక్ట్రికల్ బస్సులను ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తే ఖచ్చితంగా లాభాల్లో ఉంటుందని చెప్పేసి మేము ఘంటాపథంగా చెప్పదలుచుకున్నాం. అందులో ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు తీసుకోలేకపోతే ప్రభుత్వానికి ఈ సందర్భంగా మీ ద్వారా ఆర్టీసీ జేఏసీ ఉద్యోగ సంఘాల ద్వారా ఒకటే విజ్ఞప్తి, ఏదైతే ప్రభుత్వం నుంచి రావాల్సిన శ్రీశక్తి పథకం యొక్క రీఎంబర్స్మెంట్ అమౌంట్ నెలకు రావాల్సిన 300 కోట్లలో ఇవాళ ప్రభుత్వం నెలకు 160 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. ఫిక్స్డ్గా 160 కోట్లు మాత్రమే అని చెప్పేసి 160 కోట్లు మాత్రమే చెల్లిస్తుంది. మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. శ్రీశక్తి పథకానికి సంబంధించిన ఏదైతే నెలకు రావాల్సిన 300 కోట్ల రియంబర్స్మెంట్ ఉందో దాన్ని ప్రభుత్వం కనుక 300 కోట్లు ఆర్టీసీకి చెల్లిస్తే మేమే సొంతంగా నెలకు 140 కోట్లు అదనంగా వస్తుంది. కాబట్టి 1 కోటి రూపాయల లెక్కన పెట్టుకున్న నెలకు 140 ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే సొంతంగా కొని దాంట్లో ఆర్టీసీ డ్రైవర్తో, ఆర్టీసీ కండక్టర్తో, ఆర్టీసీ మెకానిక్తో మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తూ ఈ రాష్ట్రంలో ఏదైతే ఆర్టీసీ బస్సుల పైన ఆధారపడి ప్రయాణం చేస్తున్నారో ఈ ప్రయాణికులకు, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించడానికి ఏర్పాటు కలుగుతుందని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం. అదేవిధంగా శ్రీశక్తి పథకం అమలు తర్వాత ఈ ఆర్టీసీలో బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నాయి కాబట్టి, ఉద్యోగుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి చాలా ఇబ్బందులు పడి దాడులు జరుగుతున్నాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఆర్టీసీలో 4000 డీజిల్ బస్సులు కొనాలి. ఎందుకంటే డీజిల్ బస్సులు కొనితే ఒక 3 నెలల లోపలే ఆ బస్సులు రన్నింగ్లోకి వస్తాయి. కాబట్టి వెంటనే 4000 డీజిల్ బస్సులను కొని ఆర్టీసీలో ప్రవేశపెట్టాలి. అదేవిధంగా 10,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. జేఏసీ కో కన్వీనర్, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. జేఏసీ ఆధ్వర్యాన దశల వారీ ఉద్యమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈ రోజుతో పాటు రేపు, ఎల్లుండి, ఆ తర్వాత అనంతపూర్లో కూడా, నెల్లూరు, తిరుపతి, అనంతపూర్లో ఈ సన్నాహక సమావేశాలు జరుగుతాయి. ఆ తర్వాత 2 రోజులు పెద్ద ఎత్తున మొత్తం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్ర యంత్రాంగం గ్రహించేలాగా నిరసన కార్యక్రమాలు 23, 24 తేదీల్లో జరుగుతాయి. 28వ తేదీన జేఏసీ దశల వారీ పోరాట రూపం ఎలా ఉంటుందనేది మరలా మీకు పత్రికల ద్వారా మేము సమాచారం ఇస్తాం. అది ఉధృతంగా ఉంటుంది. మరొకటి, తక్షణం ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బస్సుల పాలసీని వాయిదా వేసుకోవాలి. అనేక రాష్ట్రాలు వాయిదా వేసుకున్నాయి, ఆ వివరాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వాయిదా వేసుకోవాలి. విద్యుత్ బస్సులు ఇప్పుడు HSDతో నడిపే డీజిల్ బస్సులతో నడిపే దానికి ప్రత్యామ్నాయం కానే కాదు. ప్రజల అవసరాలు అవి తీర్చలేవు. కాబట్టి దాన్ని వాయిదా వేసుకోవాలి. ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. మన దగ్గర కనీసం 5,000 బస్సులు ఇప్పుడు తక్షణం కొనాలి. ఆ బస్సులు వెయ్యాలి.
కండక్టర్లు డ్రైవర్లు 30% పైగా అదనపు పనిని చేస్తున్నారు, డబుల్ డ్యూటీ చేస్తున్నారు, లేకపోతే బస్సులు ఆపరేట్ కాని పరిస్థితి ఉంది ఈరోజు. అందుకు అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని స్త్రీ శక్తి సమస్యలు ఆ స్కీము సమర్థవంతంగా నడవాలంటే విద్యుత్ బస్సులు వాయిదా వేయాలి. ఈ దేశవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో కూడా విద్యుత్ బస్సులు ఈ ప్రాజెక్ట్ని వాయిదా వేసుకుని డీజిల్ బస్సులను కొని మొత్తం ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రయాణికులకి ప్రజలకు మధ్య ఉన్న ఘర్షణని ఇది ఉత్పన్నం అవుతా ఉంది. దాన్ని నివారించాలంటే రిక్రూట్మెంట్ జరగాలి, అలాగే బస్సులు కొనాలి. ఈ సమస్యలు పరిష్కరించాలని మేము జేఏసీ తరఫున విస్తృత క్యాంపెయిన్ చేస్తున్నాం. ప్రజలు ఈ డిమాండ్ని అందిపుచ్చుకొని మాకు మద్దతు ఇవ్వాలని మేము ఈ రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మందపాటి శంకర్రావు, ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈనాడు ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీలో విద్యుత్ బస్సుల్ని తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉందో, విద్యుత్ బస్సుల యొక్క రాకకు జాయింట్ యాక్షన్ కమిటీ కానివ్వండి, ఏపీఎస్ఆర్టీసీ, ఏపీపీటీడీ ఉద్యోగులు కానీ వ్యతిరేకం కాదు. తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో పర్యావరణం దృష్ట్యా ఏదైతే ప్రభుత్వం భావిస్తూ ఉందో విద్యుత్ బస్సుల్ని స్వాగతిస్తూనే ఉన్నాం. కానీ విద్యుత్ బస్సులు అనేటువంటి పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఈ రవాణా వ్యవస్థ వెళ్ళడాన్ని మాత్రం తీవ్రంగా ఏపీఎస్ఆర్టీసీ జేఏసీ వ్యతిరేకిస్తూ ఉంది, ఖండిస్తూ ఉంది అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈనాడు ప్రజా రవాణా అనేటువంటిది ప్రభుత్వాల బాధ్యతగా పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడినటువంటి సంస్థ ఏపీఎస్ఆర్టీసీ. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో దాదాపుగా 20,000 బస్సులతో గిన్నీస్ బుక్ రికార్డుని తీసుకున్నటువంటి పరిస్థితి. అలాంటి సంస్థ ఈ ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పరిస్థితి. అలాంటి సంస్థను ప్రైవేటీకరణ దిశగా ఈ పరిస్థితి జరుగుతున్నది అనేటువంటిది మాకున్నటువంటి అవగాహన. ఎందుకంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత డ్రైవరు ప్రైవేటు వాళ్ళు ఉంటారు, మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకుంటారు, ఒక కండక్టర్ మాత్రం ఆర్టీసీ ఉంటారని చెప్తున్నారు. కానీ ఏదైతే 100 బస్సుల్ని తిరుమలలో ప్రవేశపెట్టారో అక్కడ ఉన్నటువంటి 100 బస్సులకు కూడా కండక్టర్ లేకుండా డ్రైవర్ ద్వారానే టికెట్ ఇప్పిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో డ్రైవర్ ఉండడు, కండక్టర్ ఉండడు, మెకానిక్ ఉండడు. ఆర్టీసీలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి 45,000 మందిలో క్రమక్రమంగా ఉద్యోగ విరమణలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో రిక్రూట్మెంట్ లేకపోతే ఈ విద్యుత్ బస్సులు కానీ వస్తే ఏ విధంగా సంస్థ నిలబడుతుంది, మనుగడ సాధిస్తుంది అనేటువంటిది జాయింట్ యాక్షన్ కమిటీ ప్రశ్నిస్తూ ఉంది. తప్పనిసరిగా ఈ ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీనే కొనుగోలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తూ ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతోధికంగా ఆదుకొని ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేస్తే మాకు పెద్ద కష్టమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తాను. వలెక్ట్రా అనేటువంటి సంస్థ మెగా ఇంజనీరింగ్ వాళ్ళది అని చెప్తారు. జీవీకే సంస్థ హైదరాబాద్లో 1000 కోట్ల పెట్టుబడితో ఈ బస్సుల్ని నిర్వహిస్తూ ఉంది. 1000 కోట్ల పెట్టుబడి పెడితే వాళ్ళకి దాదాపుగా 80 కోట్ల రూపాయలు ఆదాయాన్ని గడించింది అని తెలంగాణలో ఉన్నటువంటి పత్రికల ద్వారా మనకు తెలిసినటువంటి పరిస్థితి. అంటే 1000 కోట్ల పెట్టుబడికి 80 కోట్లు సంపాదించారు ప్రైవేటు వ్యక్తులు. అంటే ఆర్టీసీలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా మెకానికల్ ఇంజనీర్సే. మాకు ఎన్నో స్థలాలు ఉన్నాయి, ఆర్టీసీ స్థలాలు ఉన్నాయి, వర్క్షాప్స్ ఉన్నాయి, మెకానిక్స్ ఉన్నారు, డ్రైవర్స్ చాలా స్కిల్డ్ డ్రైవర్స్ ఉన్నారు ఏపీఎస్ఆర్టీసీలో. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మనకున్నటువంటి రికార్డులు చూసుకుంటే ఆర్టీసీలో డ్రైవర్లు కానివ్వండి, కేఎంపీఎల్ అవార్డు కానివ్వండి, అదేవిధంగా ఎర్నింగ్స్ కానివ్వండి, అదేవిధంగా మెకానిక్లు చేసేటువంటి మెయింటెనెన్స్లో మేనేటీరియల్ స్కిల్ కానివ్వండి, ప్రత్యేకమైనటువంటి నైపుణ్యత కలిగినటువంటి వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీలో కార్మికులు ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి
ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా కొనుగోలు చేసి మనకున్నటువంటి ఈ సౌలభ్యాలన్నిటినీ ఉపయోగించుకొని అధికారులు ఉన్నారు, ఎలక్ట్రికల్ బస్సు ఎలా మెయింటైన్ చేయాలో వాళ్ళు చెప్పగలరు, డ్రైవర్స్ ఉన్నారు, చక్కటి స్కిల్ కలిగినటువంటి వాళ్ళు ఇప్పుడు వాల్వో అదేవిధంగా అమరావతి లాంటి మరి బస్సులను కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి. ఎలక్ట్రికల్ బస్సులు నడపడం మా వాళ్ళ కష్టమేం కాదు. అదేవిధంగా మెకానిక్స్ కూడా వాళ్ళు మెయింటెనెన్స్ చక్కగా చేయగలిగినటువంటి పరిస్థితి. కాబట్టి మనమే వాటిని కొనుగోలు చేసి ప్రజలకు మంచి సౌకర్యాలు అందించాలని, ఇప్పుడున్నటువంటి అన్రెస్ట్ ఏదైతే ఉందో మరి బస్సుల్లో ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతున్నారో ఆ పరిస్థితి నుండి ఉపశమనం కల్పించి ప్రభుత్వానికి మంచి పేరు తేవడానికి ఆర్టీసీ పరంగా మేము సిద్ధంగా ఉద్యోగులుగా ఉన్నాం. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం అందించి ప్రభుత్వాలు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఆర్టీసీనే ఎలక్ట్రికల్ బస్సులు కొనాలి అనేటువంటిది ప్రధాన డిమాండ్గా మరి ఈనాడు జేఏసీ వెళ్తా ఉందని మీకు సవినయంగా తెలియజేస్తాం.